మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు 6 నెలలు లేదా 1 సంవత్సరం కాల్పుల విరమణ ప్రకటించినారు విమర్శలు చేయనుమని. కానీ అధికారం కోల్పోయి దాన్ని తట్టుకోలేక అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడానికి మొదలుపెట్టాడు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఇంకా 4 రోజుల కాలం పూర్తి కాలే, ఇంకా బాలారిష్టాలను కూడా అధిగమించడంలే. అంటే గవర్నమెంట్ సెక్రటరీస్ కానీ, తగిన నామినేట్ పదవులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రెడీ కాగంతలకే, ఈ బాలారిష్టాలను అధిగమించగంతలకే విమర్శాసనాలను మొదలుపెట్టాడు. అయినా పర్వాలే, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత చేపట్టిన రోజు నుంచి ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం అనేది బాధ్యత. దాన్ని తెలుగుదేశం పార్టీ సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తారనేది మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు గారి పరిపాలన మీద, వారి దక్షత మీద, వారి విజ్ఞత మీద, వారి దూరదృష్టి మీద, వీటన్నిటి మీదుగా ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ నమ్మకం ఉండబట్టే ఎన్నడూ లేనంత గొప్ప మ్యాండేట్ వారికి ఇచ్చారు. సరే, ఆయన మొదలుపెట్టింది పెన్షన్స్ ప్రజలు మోసపోయినారని. అంటే మామూలుగా తెలుగులో సామెతలున్నాయి, అదే యథా రాజా తదా ప్రజ అని. ఇలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 161 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పారద్రోలినా కూడా రాష్ట్రం విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు. అట్లాంటి తీర్పు ఇచ్చినా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఈ ఓటమి జరిగింది, ఓటమి జరగడానికి కారణాలేమి, ఏ కారణాలని అనలైజ్ చేసుకోకుండా అప్పుడే నెక్స్ట్ ఇప్పుడు శిశుపాలుడు అధికారంలోకి వచ్చినాడు, శిశుపాలుని అధికారాన్ని కౌంట్ చేస్తున్నాము, పాపాలు మొదలైనవి, దీనికి అంతం పలికే రోజు వస్తుంది, అట్టా ఇట్టా అని మాట్లాడి మొదలుపెట్టాడు. ఎవరు శిశుపాలుడు? నువ్వు శిశుపాలుడు పొదిగిన గవర్నమెంట్ ఓట్లు వెళ్ళారు, నేను ఒత్తుకోరని అయినా సరే దండం పెట్టారు. ఇప్పుడు వచ్చిన అందులోకి శిశుపాలని పాలన కౌంట్ చేస్తానని నీకు 164 తప్పులు చేసినావు. 100 కంటే జాస్తి చేసినావు, తప్పులు చేసినావు, 164 తప్పులు చేసినావని 164 సీట్లు నీకు తీసేసి ఉత్త 11 ఇచ్చినారు. అదేవిధంగా వాళ్ళ శిష్యుడు కూడా ఇక్కడ అదేవిధంగా ప్రచారం చేస్తున్నాడు, మేము మోసపోయినాము, ప్రజలు మోసం చేసినారు, మీరు కూడా మోసపోతానే ఉంటారు అని. తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేసిందయా? పెన్షన్స్ ఇస్తామనేది. ఎస్, ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 33,889 పెన్షన్దారులుంటే అందరికీ ఈ రోజు రేపు ఎల్లుండిలో పూర్తిగా వారికి పెన్షన్స్ 23,12,500 రూపాయలు పంపకం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్, ప్రీవియస్ 3 నెలది 3,000 రూపాయలు, 7,000 విడి వృద్ధాప్య పెన్షన్లు, ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో అది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు వాగ్దానాలు చేసినారో చెప్పిన వాగ్దానాల ప్రకారం వారు నెరవేర్చారు. రెండో పెన్షన్స్ ఈ బెడ్ రిడన్ వాళ్లకు 5,000 నుంచి 15,000, 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచినారే. చూడు కళ్ళు తెరుచుకొని. వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ చెప్పినారు, ఇచ్చినారే. 6,000 రూపాయలు ఈరోజు వితరణ జరిగింది. నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనిచ్చిన. డిసేబుల్డ్ వాళ్ళకు 5,000 నుంచి, డయాలసిస్ వాళ్ళకు 5,000 నుంచి 10,000 రూపాయలు, అది కూడా ఇచ్చినారు. అన్ని ఇచ్చినారు. అంటే నువ్వు ఇప్పుడు అంతకుముందు 3 నెలలకు కూడా ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావు. అంతకుముందు 3 నెలలకు చంద్రబాబు వాగ్దానం చేయలేదే. మీరు భ్రమించి ఇప్పుడు ఇవ్వాలా, అది ఒక అద్భుత కల్పన చేసి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మా మేనిఫెస్టోను చంద్రబాబు ఏం వాగ్దానం పూర్తిగా చదువుకోండి. మీరు జగన్ ఒకటే కొంతమంది మేనిఫెస్టో ఇదే బైబిల్ లాంటిది అని చెప్పినాడు. మాకు కూడా బైబిల్, మేము కూడా బైబిల్ కాబట్టి భగవద్గీత మాకు ఏదో ఒకటైతే ఫాలో అవుతున్నాం కదా. మా మేనిఫెస్టోను ఫాలో అవుతాం. కార్యకర్తలనే ఉద్యోగాలు ఇచ్చినారు, మళ్ళీ మీరు ఉద్యోగాలు రాజీనామా చేసి కార్యకర్తలను చేసినారు. చేసుకుని ఇప్పుడు కార్యకర్తలుగా తిప్పుకోండి. ఇప్పుడు
వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకో, లేకపోతే నువ్వు ర్యాలీలు కండక్ట్ చేసి దానిలో పిలుచుకో, లేకపోతే ధర్నాలు కండక్ట్ చేసి ధర్నాలకు పిలుచుకో. వాలంటీర్స్ లేదని ఇప్పుడు అపసోపాలు ఎందుకు పడుతున్నావు? అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగిస్తామన్నావు. అమరావతిని ఏపీ రాజధానిని కొనసాగిస్తాను ఊరు ప్రతి ఊరిలో చెప్పి ప్రచారంలో జరిగినారు, కొనసాగించినారా? అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్ లో ఉండే పునాదులతో సహా పెగిలించేసి దాన్ని భూస్థాపితం చేసేయాలని ప్రయత్నం చేశారు. అధికారం చేపడతానే అప్పటి ఈ మధ్య నేను చూసిన అప్పటి సిఎస్ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినారు అమరావతిని ఎక్కడ పెడదామని చెప్పి. సారీ, మనకు రాజధాని ఏదైతే బాగుంటుందన్నా అని చెప్పి అడిగినారు. ఏదైనా ఇప్పుడు చెప్పేది ఏమన్నా మీరు కమిట్ అయిపోయినారు కదా, అమరావతికి ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది రాజధాని కంటే. అదే నిన్న అక్కడైతే పెడతారు, ఎవరు పెడతారు? చంద్రబాబు విపరీతమైన భూములు ఉన్నాయి చుట్టుపక్కల, చంద్రబాబు లాభపడతాడు అమరావతి పెడితే. మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని తీసేసి ఆడ రాజధాని కట్టాలని నేను అంటాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత దౌర్భాగ్యం ఇది! స్టీల్ ప్లాంట్ ని తీసేసి రాజధాని కడతారు. 20,000 ఎకరాల భూమి ఉంది, కరెక్టే అది. దాన్ని ఒకవైపు బీజేపీ వాళ్ళు అమ్మేసి తెగనమ్మి ఆ 20,000 ఎకరాల భూమి కోపుటాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటోళ్ళు ప్రైవేటు ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎన్ని ఉండే అంత ఎన్నో ఏళ్ల కాలం నుంచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా తెచ్చుకునేట్లాంటి ఫ్యాక్టరీని తీసేసి రాజధాని కడతామని అంటే ఎంత దయనీయమైన ఆలోచనలో, దిక్కుమాలిన ఆలోచన మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా ఇంకా సీట్లు సరిగా పొందుకోకుండానే అప్పుడే విమర్శలు అస్త్రాలు చేస్తున్నాం ఉండలేకుండా నేనంటే అది అర్థం ఉంది ఏమన్నా? కొంచెం ఓర్పు పట్టండి, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి. ప్రభుత్వాల వైఫల్యాలుంటే, ప్రభుత్వాల తప్పిదాలుంటే తప్పకుండా విమర్శ చేయండి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ప్రజల నుంచి మనల్ని అంతే మళ్ళా మీకు పుట్టగతులు ఏమైనా ఉంటే ఉంటాయి, లేకపోతే ఉండదు.